హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వెండి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫోటోల విధంగా అప్పుడు ఎలా ఉన్నాయో, తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఎలా అయ్యాయో చూడండి. మరుగుతున్న స్టీల్ బౌల్లో మనం తగినంత వాటర్ పోసుకొని మనం ఎవి క్లీన్ చేయాలనుకున్నామో అవి వెండి వస్తువులు ఒకటి తర్వాత వేసుకొని బాగా మరిగించుకోవాలి. దీని తర్వాత 2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మరిగించుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో. ఇలా మరిగించుకున్న తర్వాత సిల్వర్ పాయిల్స్ ఇలా రౌండ్గా చుట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి స్పూన్తో కొంచెం అటు ఇటు కదపాలి. దాని తర్వాత గుప్పెడు రాళ్ళ ఉప్పును కూడా తీసుకొని దాంట్లో యాడ్ చేయాలి. అలా గుప్పెడు ఉప్పు వేయడం వలన వాటిలో ఉన్న జిడ్డు త్వరగా వదులుతుంది. ఆయిల్ చూడండి ఎలా మరుగుతుందో. అలా మరిగిన తర్వాత ఒక్కసారి తీసి చూద్దాం ఎలా ఉందో. చూడండి ఎంత బ్లాక్గా ఉన్న గ్లాస్ చాలా వైట్గా అయ్యింది. చూడండి లోపల కొంచెం బ్లాక్గా ఉంది. దీన్ని మనం ఒకసారి క్లీన్ చేసుకుందాం. చూడండి వాటర్ ఎంత నల్లగా అయ్యాయో, వాటికి ఉన్న మురికి మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయి చూడండి వాటర్ ఎంత నల్లగా అయిపోయాయో. వీటిని బయటకు తీసుకొని మనం చూడండి ఎడ్జెస్కి ఎలా నల్లగా ఉందో. చూడండి లోపల కూడా ఎంత నల్లగా ఉంది. చూడండి చూసారా. ఈ నలుపుని కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని స్క్రబ్ పై పెట్టి గట్టిగా రుద్దాలి. ఇలా రుద్దడం వలన ఎడ్జెస్లో ఉన్న మురికి కూడా పూర్తిగా తొలగిపోతుంది, ఇంకా వైట్గా అవుతుంది. చూడండి అలా ఫాస్ట్గా. అలాగే గ్లాస్ కూడా చూడండి అన్ని వస్తువులు అలాగే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఇంకా కొంచెం ఏదైనా ఎడ్జెస్ దగ్గర డిజైన్స్ ఉన్న దగ్గర వాటిలో ఉన్న మురికిని కూడా ఇంకా త్వరగా ఈజీగా వస్తుంది. కొంచెంగా బేకింగ్ సోడా వేసుకొని ఇలా అన్నిటినీ రుద్దుతూ బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ దగ్గర ఉన్న దగ్గర కూడా మీరు గట్టిగా క్లీన్ చేసుకుంటే ఇంకా దానికి ఉన్న జిడ్డు ఇంకా పూర్తిగా తొలగిపోతుంది. చూడండి తర్వాత ఒక మంచి పొడి క్లాత్ని తీసుకొని తుడవండి. ఎంత బాగా తలతల మెరిసిపోతున్నాయో చూడండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. మీ వెండి వస్తువులు ఎంత నల్లగా ఉన్నా కానీ ఇలా వైట్గా అయిపోతాయి. చూడండి మీరే నమ్మలేరు ఎంత వైట్గా అయ్యాయో. చూడండి ఎంత బాగున్నాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇలా పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత వీటిని మీరు భద్రపరచుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.